ఇక ఊరోళ్ళందరికి సాయం చేస్తుండు. హ్మ్. ఈసారి రామునే కోరుతున్నాం అందరం. హ్మ్. హ్మ్. చాలా అందరికి హెల్ప్ చేస్తుండు. గరీబోళ్ళకి గాని, ఎవరికి గాని. హ్మ్. మంచిగా అనిపిస్తుంది మాకు. అప్పుడు హ్మ్. ఓడిపోయిండు. హ్మ్. ఇప్పుడన్నా జర ముందుకు నడిపియాలని అనుకుంటున్నాం అందరం. హ్మ్. ముందుకు నడవాలి. ఓకే. మీరు హ్మ్. ఒకేనా అందరనుకుంటున్నారు ఊరు అందరం వాళ్ళందరూ? అనుకుంటున్నాం. ఇల్లు లేదు, అందరం ఇంత అనుకుంటున్నాం. ఇల్లు గీట హ్మ్. సాయం అవుతాడు, గెలిపిస్తాం. ఇల్లు గీట ఇంత ఇల్లు కట్టిస్తాడని గీట ఆయన గెలిపిస్తాం రా. మా ఆపత్తికి గూడా ఆదుకుండు ఆయన వచ్చి కూర్చుంటే 2 గంటలలో మాకు పైసలు ఆదుకుండు. హ్మ్. ఆయనని గెలిపిద్దామని అనుకుంటున్నాం. హ్మ్. ముందుకెయ్యాలే అని జెప్పేసి. ఓకే. సో ఆయనొస్తే అంటే ఎటువంటి డెవలప్‌మెంట్ చూస్తారు మీ ఊర్లో? అన్ని జేస్తుండు పనులైతే ఇప్పటి వరకైతే. హ్మ్. తర్వాత గూడా చేస్తాడు ముందుకొచ్చి. చేస్తాడని హ్మ్. మాకు నమ్మకం మాకు ఉంది. నమ్మకం ఉంది ముందుకొస్తాడని. ఓకే. లాస్ట్ టైమ్ మరి 9 ఓట్లే అంటున్నారు. మరి ఈసారి అది కాస్త పోయి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం ఇప్పుడు. హ్మ్. మేమేం చెప్పినా ముందుకెళ్ళి గెలిపిస్తామని జెప్పేసి ముందుకేస్తున్నాం ఆయనను. హ్మ్. హ్మ్. మాకు గూడా అందరూ సాయం చేసిర్రు సార్. హ్మ్. ఊరందరూ గూడా ఈ రాము గెలవాలే, మాకు నయం ఉంటది. ఏ దానికి నిలబడ్డడు. హ్మ్. చిన్నదానికి, పెద్దదానికి ఆయన దగ్గరికే వస్తాము. ఆయన గెలిస్తే మాకు మంచిగాని మాకు ఊరందరూ సపోర్ట్ ఇస్తుర్రు సార్. హ్మ్. అంతే. హ్మ్. సో ఈసారి ఆయన గెలిస్తే మరి ఎట్లుంటది ఊరు సంస్థలు? అంటే లాస్ట్ టైమ్ గెలిస్తే మంచి ఓడిపోయారు. పనులు చేస్తాడాయన. హ్మ్. గెలిస్తే మస్తు పనులు చేస్తాడు. హ్మ్. ఆయన మెత్తని మనసు. హ్మ్. ఆపత్తి కంటే అందుకుంటాడు. హ్మ్. ఇక్కడ గాని అందరికంటే ముందే అందుకుంటాడాయన. హ్మ్. అది ఒక్కటి మాకు నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు. అన్నిటికి వస్తాడు, హ్మ్. చెప్పు. అన్నిటికి నిలబడతాడు. హ్మ్. నాకు యాక్సిడెంట్ అయినా డబ్బులు తీసుకుని హాస్పిటల్కి వచ్చిండు. హ్మ్. హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్ అయ్యేదాకా ఉన్నాడు. హ్మ్. అన్నిటికీ ఇప్పుడు నిలబడకున్నా కొన్ని పనులు చేసిండు హ్మ్. ఓడిపోయినా. హ్మ్. ఇప్పుడు కూడా చేస్తాడని నమ్మకం ఉంది, ఎన్నుకుంటున్నాం. ఓకే. అంటే చేయకముందే ఎలాగో ఇన్ని పనులు చేయకముందుకే చేశాడు. పనులు గెలవకముందే ఇన్ని చేసిండు పనులు చేశాడు. ఈసారి చేసిండు గెలిపించుకొని ఎవరికన్నా చేపించుకుంటారా? ఏమైనా హ్మ్. ఆపత్తిలో ఆయన దగ్గర ఉన్నా లేకున్నా చేతి నుంచి పెట్టుకుంటాడా ఎట్లా పెడతాడో తెలియదు, హ్మ్. కానీ ముందుకు వస్తాడు. హ్మ్. నేను ఉన్నా మీకు ధైర్యం అని వస్తాడు. హ్మ్. ఇప్పుడు కూడా మాకు అదే నమ్మకం ఉంది, ఓకే. ధైర్యం. మరొక ఛాన్స్ అతనికి ఇచ్చి చూస్తారా? ఒకటి ఇస్తున్నాం, అందుకే ముందుకు పొమ్మంటున్నాం కదా, హ్మ్. ఇస్తామనే నడిపిస్తున్నాం ముందుకు. రాకపోతే రేపు పొద్దున చేయకపోతే అడగ హక్కు కూడా ఉంటది. అవును. ఇప్పుడు గెలిపించినట్టు కదా, అప్పుడు కూడా అడుగుతాము. ఇప్పుడు హ్మ్. ఎట్లా అడుగుతున్నామో అప్పుడు కూడా అడుగుతాము. రామ్ మరి ఆ రోజు మాట్లాడినావు, ఇవేంది నువ్వు పని చేస్తలేవు, మరి ఆ రోజు అందరిని కాదని నిన్ను ఎన్నుకుంటున్నాము, హ్మ్. ఎన్ని గెలిపించినాము. హ్మ్. ఈ రోజు పని చేయకపోతే కూడా అడగనికి మాకు హక్కు ఉంటది మరి అని అవును. కూడా అడుగుతాం. ఓకే. దసరాకి గిన మొన్న పండగకి హ్మ్. 5 కిలోల డబ్బాలు నూనె డబ్బా ఇచ్చిండు, 2 కిలోల పిండి పంపించిండు. హ్మ్. అందరికి ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అన్నట్టుగా చూడలే, హ్మ్. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. హ్మ్. ఇప్పుడు కూడా కాబోయే సర్పంచ్ అనే అనుకుంటున్నాము. హ్మ్. దేవుడి దయ వల్ల, మా ఊరు దయ వల్ల కూడా చేస్తాం ఆయన. చేసినాక కూడా మేము అడగడానికి ఛాన్స్ కూడా ఉంటది మాకు మరి అడగొచ్చు. హ్మ్. అట్లా.